మోదీ గారికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కళ్ళు కాదా? ఇప్పుడు ఇప్పుడుండే పరిస్థితి కాదన్నట్టే అనిపిస్తా ఉందండి. ఎందుకంటే ఒక విధంగా ఇప్పుడు మీడియాలో కూడా గత వారం 10 రోజులుగా రకరకాలు మీరందరూ ప్రశ్నిస్తూ ఉండరు. ఏమని అంటే సిబిఐ ఈడీ కూడా ఈ లిక్కర్ కేసులో ఎందుకు టేకప్ చేయటం లేదు అని చెప్పి మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. మీడియాలో మీరు ఎక్కువ ప్రశ్నిస్తున్నారు గనక ఇది ఖచ్చితంగా బీజేపీ మీద కూడా ఒక ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ ప్రెషర్ ఏంది, దాని మీద చర్యలు తీసుకోవాలా అనేది ఒక ప్రెషరు. రెండోది, ముందే ఇంత మీడియా దీన్ని లేవనెత్తుతున్నప్పుడు ఈ సమయంలో అక్కడ కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి కలిస్తే తప్పు సిగ్నల్స్ పోతాయి అని చెప్పి ఏదన్నా కొంచెం అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశం ఈ దెబ్బతో పోయింది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇందాక ఇంకొకటి, మీరు ఇంట్రడక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పెద్దిరెడ్డి జైలుకు పోతాడా అని కూడా చెప్పినారు. వాస్తవంగా అండి వర్మ గారు, నేను 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 చూసే జోన్ లో రాజంపేట పార్లమెంట్ ఒక పార్లమెంట్. సో నేను ఎప్పుడు ఆ పార్లమెంట్ కి టూర్ కి పోయినా గానీ మా వాళ్ళు రకరకాల నియోజకవర్గాల నుంచి అక్కడ కలిస్తే చాలు ఈ పెద్దిరెడ్డి దోచుకున్న విషయాలన్నీ రుజువులతో సహా పేపర్లలో తీసుకొని వచ్చి ఇస్తుంటారు. అంటే ఇన్ని రకాల క్రైమ్ చేసిన మనిషి. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ లో కూడా చూస్తే గత ఎంపీ ఎలక్షన్ లో రుజువులతో సహా తీసుకొని వచ్చినారు. కాదండి, మీరు వచ్చి 13 నెలలు అవుతున్నది, మరి అరెస్ట్ చేయొచ్చు కదా తప్పులు ఉంటేని. అదే చెప్తా ఉండదు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి పోతా ఉంది. ఖచ్చితంగా పెద్దిరెడ్డి చేసిన తప్పులు ఇంతకు ముందు లోకేష్ గారు పెట్టినారు పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి. ఆయన చేసిన పాపాలు అసలు ఆ పాపాల పెద్దిరెడ్డి కన్నా పేరు కన్నా ఇంకొక కొన్ని ఎక్కువనే చేస్తున్నాడు. ఖచ్చితంగా తప్పించుకోలేడు. ఇప్పుడు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంది అని అంటే ఈ సైనికుల భూమి కూడా ఎఫ్ఐఆర్ అయిందండి మొన్న 28/6 రోజు. దాదాపు 100 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్ సైనికులది, మాజీ సైనికులది 27.7 ఏకర్స్. సరే, వేరే ఎన్ని దోచుకున్నారంటే అర్థం ఉంది, అడవి భూములు దోచుకున్నారంటే అర్థం ఉంది, గుడిల భూములు దోచుకున్నారంటే అర్థం ఉంది, పేదల భూములు దోచుకున్నారంటే అర్థం ఉంది. సైనికుల భూములు తీసుకోవటము ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? మన దేశానికి ప్రాణాలు ఇచ్చే సైనికుల భూములు కూడా వాళ్ళకి తెలియకుండా కొట్టేశాడని చెప్పి 104 ఎకరాల్లో పులిచెల్లలో ఆయన కట్టుకున్న భవంతి, విలాసవంతమైన భవంతి, దాని లోపలంతా కబ్జానే. తర్వాత పీలేరులో 400 ఎకరాలు కుంభకోణం చేసినట్టు 2021 సంవత్సరమే ఇప్పటి మా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు రుజువులతో సహా బయట పెడతాం జరిగింది. అదే విధంగా రైతులకు సంబంధించి ఏది పంట రైతులు, పాడి రైతులు అండ్ మామిడి రైతుల దగ్గర నుంచి 150 కోట్లు కమిషన్లుగా ఈయన కొట్టేసినట్టు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడో రుజువులతో సహా బయట పెడతాం జరిగింది. ఇది కాకుండా మీరు చూస్తే తిరుపతిలో ఈ రోజు బుగ్గమఠం భూములు దాదాపు సరే ఓకే, అన్ని తీయండి. మీరు ఇప్పుడు లిస్ట్ అంతా చదివితే టైం సరిపోదు, మీరు తీయండి, అవన్నీ కూడా బయట తీయండి. కాదు వర్మ గారు, చూసారా మీరు ఆ లిస్ట్ చదివితే టైం సరిపోదని నన్ను కాదండి, నిజమో అబద్ధమో తెలియదు కదా. లిస్ట్ కాదు కదండి, మనకి ప్రూఫ్స్ కావాలి కదా. లిస్ట్ చదవడానికి అది నిజమో అబద్ధమో తెలియకుండా మనం ఎందుకు టైం వేస్ట్ చేయడం? వర్మ గారు, నేను మాత్రము రుజువులు లేకుండా ఏ ఒక్కటి మాట్లాడినండి. మీరే ఇప్పుడు నన్ను ఇవన్నీ లిస్టు చూసుకుంటా పోతే టైం సరిపోదు అని అంటున్నారు. ఇన్ని తప్పులు చేసిన పెద్దిరెడ్డి తప్పించుకొని పోగలుగుతాడా? జైలుకు పోకుండా తప్పించుకునే అవకాశం ఉందా? అది కాకుండా ఎలక్షన్ రోజు మొదటి ఫోన్ నాకు 4 గంటలకు వచ్చిందండి. పొద్దున్నే నిద్రపోతా ఉండే, బెడ్ మీద ఉండాను. ఏంటంటే మా బూత్ ఏజెంట్లని కబ్జా చేసి దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకోపోయినాడు. అప్పుడు మేము డీజీపీకి ఫోన్ చేయడం జరిగింది. ఒక 2-3 గంటల తర్వాత తమిళనాడు బోర్డర్ లో పోలీస్ వాళ్ళే పట్టుకొని వాళ్ళని వదిలించినారు. ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు, ఎన్ని రకాల కేసులు రుజువులు ఉన్నాయి అంటే దేవుడు కూడా పెద్దిరెడ్డిని కాపాడలేడు. ప్రతి దగ్గర ఏంటంటే ఒక కొత్త నాటకం, ఈ కొట్టేసిన భూముల్లో అంతా గోశాలలు పెడతాడు. అంటే గోశాల పెట్టంగానే ఈయన చేసిన పాపాల పెద్దిరెడ్డి పాపం వెళ్ళిపోద్దని అనుకుంటున్నాడేమో, నాకైతే తెలియదు. సో ఇది ఉత్తి మొదలే, ఎవరు కాపాడలేరు. రాబోయే రోజుల్లో మనం చూస్తున్నాం జైలుకు పోతాడని చెప్పి మాత్రం నా ఓపెనింగ్ కామెంట్స్ తో నేను ముగిస్తున్నాను.